మేడం మొన్న పీరియడ్ ప్యాచ్ గురించి మీరు రీల్ పెట్టారు కదా, అది కొన్నాను. ఒకసారి ఎలా యూజ్ చేయాలో తెలియట్లేదు. నేను చెప్తాను. ప్యాకెట్స్లో వస్తాయి కదమ్మా, ఇది మనం ఓపెన్ చేసుకుంటే ఇది పీరియడ్ ప్యాచ్ అనమాట. ఓకేనా? సో ఈ పీరియడ్ ప్యాచ్ ఎలా అంటే మనకి యూజ్ అండ్ త్రో లాగా ఒక్కసారికే ఇది పనికి వస్తుంది. కొన్ని ఎలక్ట్రిక్ ఉంటాయి, అవైతే మనం మళ్ళీ మళ్ళీ వాడుకోవచ్చు. దీన్ని ప్లాస్టర్ మనం తీసి, సో ఇప్పుడు నువ్వు ఇది తీసుకొని జస్ట్ ఈ లోవర్ అబ్డోమెన్లో అప్లై చేయి. ఇప్పుడు ఇంకొంచెం కిందకి. ఎస్. సో మీకు ఎక్కడైతే పెయిన్ వస్తుందో అక్కడ ఇలా అప్లై చేసుకోవాలి. సో ఇలా అప్లై చేసుకోవడం వల్ల మీకు ఆ క్రాంప్స్, మీరు ట్యాబ్లెట్ వేసుకోవడం కంటే ఇలా ప్యాచెస్ అప్లై చేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ ఉంటాయి. ఇది 8 to 10 hours బ్రాండ్ బట్టి మారుతూ ఉంటుంది. అండ్ మనం జస్ట్ ఇలా స్కిన్ మీద పీల్ ఆఫ్ చేసేసుకోవడమే అండ్ పడేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి వాడుకోవాలి. ఈ పీరియడ్ ప్యాచెస్ వల్ల 100% మనకు పెయిన్ తగ్గుతుందని లేదండి, బట్ 90% వాళ్ళకి రిలీఫ్ ఉంటుంది. మీకు పీరియడ్ పెయిన్లో వామిటింగ్స్ ఎక్కువగా ఉన్నా, బాగా కాళ్ళ క్రాంప్స్ వస్తున్నా, తట్టుకోలేని నొప్పి ఉంటే మట్టి ఖచ్చితంగా మీ డాక్టర్ని సంప్రదించాలి. ఈ పీరియడ్ ప్యాచెస్ పెయిన్ తగ్గించడమే కానీ దీనికి కారణం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఖచ్చితంగా చెకప్ ఇంపార్టెంట్. ప్రతిసారి పీరియడ్స్లో మెఫ్తాల్ ట్యాబ్లెట్ వేసుకోవాలా, ఇలాంటి ప్యాచెస్ వాడాలా అంటే డెఫినెట్లీ ప్యాచెస్ని సజెస్ట్ చేస్తానండి. ఈ పీరియడ్ ప్యాచెస్ టెంపరీ రిలీఫే మీకు ఇవ్వగలుగుతాయి. ఒకవేళ మీకు బ్లీడింగ్ ఎక్కువగా ఉన్నా, క్లాట్స్ ఎక్కువ పడుతున్నా, పెయిన్ ఎక్కువ ఉన్నా, దానికి కారణం ఏంటనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సివియర్ పీరియడ్ పెయిన్ని అస్సలు ఇగ్నోర్ చేయకండి. పెయిన్ నార్మలే అని అనుకోవడం కూడా మంచిది కాదు.